ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. బ్రదర్ ఎండి జగన్ ఫ్రమ్ హెవెన్లీ ల్యాడర్ మినిస్ట్రీస్ నుంచి వచ్చారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 35 నమోదులు మనం చేసాం. చాలా దేశాల నుండి, అంటే నాట్ ఓన్లీ ఇండియా, చాలా దేశాల నుండి రెస్పాండ్ చేస్తూనే ఉన్నారు. బేసిక్గా ఈరోజు మనం చూసే విషయం, ఇంట్రెస్టింగ్ అయిన విషయం లూక్ నుండి చూడబోతున్నాం. ఆ విషయానికి వెళ్ళడానికి ముందు క్రైస్ట్ చూస్తే లూక్ నొద్ద చూసినట్లయితే పలు కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం. అయితే లూక్ చాలా అద్భుతంగా డీటెయిల్డ్గా రాస్తున్నాడు. ఆయన వైద్యుడిగా ఒక్కొక్కరి వద్ద విచారించి చాలా ఫ్యాక్ట్స్ రాస్తున్నాడు. క్రైస్ట్ దాదాపు 85 ఎపిసోడ్స్ పారబుల్స్ మాట్లాడుతున్నాం. చాలా విషయాలు వస్తూనే ఉన్నాయి. ఒక విషయాన్ని ఎంత క్లుప్తంగా చేయాలో, ఎంత క్లుప్తంగా రాయాలో కమ్యూనికేషన్ యొక్క ప్రిన్సిపల్. క్రైస్ట్ ఎందుకని జీసస్ క్రైస్ట్ జీవితంలో పలువురు ఆయన ప్రజలకు అర్థమయ్యేలా చాలా విషయాలు చెప్పినా కూడా కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేస్తున్నాం, క్యాచ్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఎంతవరకు ఆ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అనడం కోసం ఆ ప్రశ్న వేస్తున్నాను. కమ్యూనికేషన్ అనేటువంటిదే లైఫ్. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంభాషణ కలిగి ఉండడమే కమ్యూనికేషన్. అందులకు మొదటిగా బ్యారికేడ్గా ఉన్నటువంటిది లాంగ్వేజ్ అని మనం చూడగలం. ఆ కాలంలో అలాగా. అంతకుముందు రాసే పద్ధతి లేదు, జస్ట్ మాట్లాడుతుండేవారు. భాష ఏర్పడింది, భాష రాతపూర్వకమైంది. ఈరోజు భాష ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గాలిలో రాసేంతగా అయింది, డిజిటల్ మెథడ్ అయిపోయింది. సో ఈ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కమ్యూనికేట్ చేయకుండా ఉండలేడు. ఏదైనా కమ్యూనికేట్ చేసే తీరాలి. అదేవిధంగా దేవుడు మనిషితో కమ్యూనికేట్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ కమ్యూనికేషన్ మధ్యలో ఉండేటువంటి ఈ మీడియా అని మనం చెప్తున్నాం. ఇప్పుడు మనం దానిని మీడియా అంటున్నాం. ఒక్కొక్క పీరియడ్లోనూ ఈ మీడియాకు ఒక పేరుంది. ఆనాడున్న మీడియాకి దీర్ఘదర్శి అని పేరు ఉండింది. ఆయనే దేవునికి ప్రజలకి మధ్య ఉండేవాడు. అటు తర్వాత యాజకులనేటువంటి గ్రూపు ఉంటూ ఉండింది. దైవజనులనేవారు ఉండేరు. ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్ మీడియా పీపుల్స్. అంటే దేవునికి జనులకు మధ్య ఉన్నవారు. ఇక నా మటుకైతే న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్ముడే మీడియా, హోలీ స్పిరిటే మీడియా. ఆయనే దేవునితో మనల్ని కలిపేవాడు. అందుకు ఆయన యూజ్ చేయగలిగిన మోడ్, ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చి సేవకులై ఉన్నారు చూడండి. అలాగున్నప్పుడు ఈ కమ్యూనికేషన్, ఇప్పుడు మీరు లూకాని గురించి చెప్పారు. లూకాని దేవుడు యూజ్ చేసేది, అదే సమయంలో జాన్ యూజ్ చేయడానికైనా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు లూక్ గాస్పుల్కి జాన్కి చూసినట్లయితే లూక్ వచ్చి మన వల్ల అంత ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అవును, అన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి. వెరీ సింపుల్. కారణం ఏంటంటే లూక్ రాసింది ఎవరికి రాస్తున్నాడు? థెయోఫిలాకి రాస్తున్నాడు. ఆయన ఒక రోమన్ అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. సో ఆయనకి రాస్తున్నప్పుడు ఎలా రాస్తే ఆయనకి అర్థమవుతుంది? అంతటికీ ఒక హైయర్ అఫీషియల్ ఆయన. ఎవరు? థెయోఫిలా. ఆయన ఒక హైయర్ అఫీషియల్. ఆయనకెలా అర్థమవుతుందో ఆ టర్మ్లో లా బేస్ చేసి, అంటే రోమన్ లా బేస్ చేస్తూ ఉంటుంది. మాక్సిమం దీన్ని అలాగే చెప్తాడు ఆయన. ఎలా అతిక్రమించబడిందో ఆయన చెప్తాడు. అయితే జీవిష్ లాని ఆధారం చేసుకుని చెప్తాడు. ఎంతో ఒక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది. అదే సమయంలో జాన్ రాసేప్పుడు అది గ్రీక్స్కి రాస్తాడు. అంటే గ్రీకుల కోసం నేరుగా రాయబడింది. వాళ్లే వాక్యాన్ని నమ్మేవారు. మనం కూడా ఆదియందు వాక్యం ఉండెను, అదే ఆయన గ్రీకులో తెలియజేశాడు. అయితే వారికి రాస్తున్నప్పుడు గ్రీక్ వారు మోర్ ఇంటెలెక్చువల్స్ అంటారు. సాక్రటిస్ అంతా అక్కడే ఉండేవారు, అలాగే అరిస్టాటిల్, ప్లూటో. సో వారికి రాస్తున్నప్పుడు ఆ కాలఘట్టంలో ఉన్న వారికి చాలా సింపుల్గా రాయలేరు. మీరు చూసే ఉంటారు ఇంగ్లీష్ పత్రికల్లో కొన్ని పత్రికల ఎడిటోరియల్ చూసినట్లయితే మీకు అర్థం కాదు. అది కొంతమందికే. ఎందుకు అలా రాస్తున్నారంటే అటువంటి వారి కొరకే రాస్తున్నారు. మరి కొంతమంది అయితే వారు మాట్లాడుతున్నప్పుడు చూశాను, సీఈఓస్ గాని డైరెక్టర్స్ గాని, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు యూజ్ చేస్తున్న ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి కదండి, అవి అందరూ మాట్లాడే విధంగా ఉండవు. వారు కావాలనే అలా యూజ్ చేస్తున్నారు. ఆ హయ్యర్ అఫీషియల్ పీపుల్తో మాట్లాడేప్పుడు అలాగే మాట్లాడాలి. అప్పుడే వారి దగ్గర వీరి స్టాండర్డ్ వచ్చి నిలబడుతుంది. అలాగ మాట్లాడతారు. అయితే క్రైస్ట్ యొక్క స్టాండర్డ్ వేరే. క్రైస్ట్ ఇష్టపడేటువంటిది అందరికీ ఆయన మాట్లాడేది అర్థం కావాలి. ఇప్పుడు ఆయన స్టాండర్డ్ నుండి మాట్లాడుతున్నాడు అనుకోండి, గాడుగా నుంచుని మాట్లాడుతున్నాడు అనుకోండి, లోకంలో ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన 100% నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉన్నటువంటి ఒకరు. మనం నాలెడ్జ్ అండ్ విజ్డమ్లో 1% కూడా లేము. అలా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాలి. అప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏమి ఇష్టపడుతున్నారంటే ఎంత సామాన్యంగా అందజేయగలడో అంతగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆ సరళత అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు నేనొక చదువురాని వ్యక్తి అనుకోండి, ఏదీ తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి వెళ్ళి తెలియజేస్తున్నప్పుడు అతని అవగాహన వేరు.
అదే సమయంలో ఒక ఎంతో బాగా చదివిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితో మాట్లాడేప్పుడు ఇంత సామాన్యంగా మాట్లాడక్కర్లా, అతనికి తగిన రీతిలో ఉంటే చాలు. కాని ఆ పదాలు ఈయనకెంతో కష్టంగా ఉంటాయి. మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. సో ఆ విధంగానే బైబిల్ ఉంది. నాకేంటి ఒక గొప్ప ఆశ్చర్యమంటే, ఈ పరిశుద్ధ గ్రంథము చదువురాని వ్యక్తి అని మనం ఎవరినైనా చూపించినా సరే, ఒక గొప్ప బిజినెస్ మ్యాను లేక ఒక కంపెనీ సీఈఓ ఏదైనా వారికైనా సరే, సైంటిస్టులకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి వారికి సరే, ఇదొచ్చి ఒక భయంకరమైన బుక్గానే ఉంది. ఎలా ఒక బుక్ వచ్చి ఇన్ని డైమెన్షన్స్ ఇవ్వగలుగుతుంది, అంతమందికి ఒకే సమయంలో ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుంది? అదే దీని అద్భుతము, వేదము యొక్క మహాత్మ్యము, దేవుని గూర్చి ఎంతో గొప్ప విద్యవేత్త ఐసక్ న్యూటన్ ఆయనే చెప్తాడట. ఈ బైబిల్ గూర్చిన అనేక విషయాలు ఆయనకి స్ఫూర్తిని కలుగజేశాయి. ఆయనకి ఆశ్చర్యం కలిగించే ఈ బైబిల్ అదే సమయంలో అదే ఊర్లో ఎటువంటి విద్య లేకుండా, ఏమీ లేకుండా సాధారణంగా కూర్చుని చదువుకునే వ్యక్తికి ఆశ్చర్యం కలిగిస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే కమ్యూనికేషన్. దేవుని యొక్క ఆ మహాత్మ్యములొచ్చి అంత డీటెయిల్డ్గా ఉన్నాయి. నేనెప్పుడూ ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఉంటాను. ఏంటంటే, మన దగ్గరున్న నాలెడ్జో మన దగ్గరున్న టాలెంటో చూపించడానికైనా ఒక స్థలము కాదు స్టేజ్. ఇప్పుడు ఈ స్థలము దానికైనా స్థలము కాదు. మనకెంత తెలుస్తుంది తెలియదనేది కాదు. ఒక విషయాన్ని చెప్తున్నాం, ఆ విషయాన్ని తేటగా చెప్తే చాలు. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఆ వ్యక్తికి అర్థమైతే చాలు. అదే కమ్యూనికేషన్. నా యొక్క టాలెంట్నో స్టఫ్నో తీసుకెళ్లి నింపేటువంటి చెత్తదిబ్బ కాదు వారు. వారికి ఏది అవసరమో అది స్పష్టంగా తెలియజేసి వచ్చానంటే నిజంగానే సక్సెస్ఫుల్ అయినా ఆ కమ్యూనికేషన్ చేసిన వ్యక్తిగా మారిపోతున్నా. ప్రీచింగ్కై పిలుస్తున్నారు, కూర్చున్నవారు ఎవరెవరు ఎంత చదివారనేది మనకు తెలియదు. కానీ ఆత్మదేవునికి తెలుసు. ఫుల్గా మీరు దేవుని చేతికి అప్పగిస్తున్నప్పుడు దేవుడు ఎంతో తేటగా వారికి బోధిస్తాడు. ఇదే సందేశాన్ని 20 సంవత్సరాలకు ముందు మనం మాట్లాడుతున్నప్పుడు రీచ్ కానిది 5 నుండి 7 సంవత్సరాలకు ముందు నుంచి రీచ్ అవుతుంది. ఎందుకన్నప్పుడు ఆ టైంలో పరిశుద్ధాత్ముడు తీసుకెళ్లి వారికి చేరుస్తారు. అవును. సో అలా అది వచ్చి 100% ఆత్మదేవుడు. ఇందులో మన పని లేదు. ఆ కమ్యూనికేషన్కి అంత ఇంపార్టెంట్ క్రైస్ట్ ఇస్తున్నాడు. అది కాకుండా పారబుల్, ఉపమానములు, రహస్యములు అనే అంశంపై మనం మాట్లాడుతున్నాం. లూక్ని గనుక చూస్తే పలు విషయాల్లో టర్నింగ్ పాయింట్గా ఉన్నాడు. ఎందుకంటే గమనిస్తే ఒక సింపుల్ అయిన విషయాన్ని దేవుడు ఒక ఎగ్జాంపుల్నిచ్చి ఒక ఉపమానం చెప్పి తెలియజేస్తున్నాడు. అది కాకుండా ఒక పర్టికులర్ ఈ రోజు మనం తెలియజేయడం ఒక స్థితికి వచ్చాం. లూక్ చాప్టర్ 16లో అది ఉంది. లూక్ చాప్టర్ 16 వర్స్ 19, 16, లూక్ 19వ వచనంలో ఈ ఉపమానం అందరికీ తెలుసు. అంటే రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ అని. ఇందులో మొదటి ప్రశ్న నేను ఏం చెప్తున్నానంటే, కథలోకి వెళ్ళడం లేదు. సహజంగానే ఏమనుకుంటున్నారంటే ఐశ్వర్యవంతుడు అంటేనే ఇతడు పరలోకానికి వెళ్ళడండి అలాగని ఒక థింకింగ్ అంటే జనరల్గా ఉంది. అయితే బైబిల్ ఏం చెబుతుంది? ఈ ఉపమానం ఎందుకిలా ఒక ధనికుని ప్లస్ వచ్చి ఒక లాజరస్ అలా అని ఒక క్యారెక్టర్ ఎందుకని ఒక ఉపమానంగా దేవుడు ఎందుకని ఈ సమయంలో ఈ కాలమునకు దీన్ని తెలియజేస్తున్నాడు? మరో ప్రశ్న. 2000 సంవత్సరాలుగా ఈ ఉపమానం తెలియజేస్తూ ఉంది. ఇంకా మరో ఎన్నో సంవత్సరాలైనా కూడా క్రైస్ట్ రిటర్న్స్ ఈ ఉపమానం అయితే వర్తిస్తుంది. ఎంత డిజిటల్ జనరేషన్కైనా వర్తిస్తుంది ఈ స్టోరీ, ఈ ఉపమానం. లేదా ఉండే ఇంపార్టెంట్ విషయం, తెలిసిన విషయం, తెలియని కోణాలన్ని విషయాలను ఒక ప్రశ్నగా అడుగుతున్నాను. మొదటి ప్రశ్నకి వెళ్దాము. సరే. మొదటి ప్రశ్న, ధనవంతుడు ఎందుకు ఐశ్వర్యవంతుడు పరలోకానికి వెళ్ళడా అంటే పీస్ఫుల్ అయిన ప్లేస్కి వెళ్ళడా? అందరూ ధనవంతులు ఇలాగే అవుతారా? అతడు కష్టపడి సంపాదించాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని ఉన్నాయి. ఆ ప్రశ్నకి వెళ్ళక ముందుగా ఈ ఉపమానాన్ని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను. ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు నేను ఆశ్చర్యపడింది, అన్ని పారబుల్స్ని గాడ్ యూజ్ చేసింది చూసినట్లయితే భూమికి పైనున్న విషయాలనే మాట్లాడతాడు. అంటే జనులు చూసిన విషయాలు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటెను, ఒకడు విత్తనమును నాటెను, కొన్ని మొలిచినవి, కొన్ని మొలవలేదు, మంచి కాపరి, తర్వాత తలాంతులను గూర్చిన ఉపమానము. ఇవన్నీ జనులతో కమ్యూనికేట్ చేసే విషయాలు జనుల యొక్క మైండ్లో ఉండేవి. ఎందుకు పారబుల్గా అన్నట్టయితే వీరికి తెలిసిన విషయాన్ని చెప్తూ తెలియని విషయాన్ని తెలియజేయడం. యాక్చువల్గా అదే పారబుల్, అవునా? బట్ ఈ పారబుల్ని మీరు చూసినట్లయితే జనులకు తెలియని ఒక విషయమే ఇది. అంటే చెప్పే విషయమే జనులు చూడనటువంటి విషయం. అంటే అబ్రహాము యొక్క రొమ్మున, పాతాళములో అబ్రహాము యొక్క రొమ్మున లాజరు ఉంచబడ్డాడు. అక్కడ అబ్రహాము ఐశ్వర్యవంతుడు మాట్లాడుతుండారు. ఈ కాన్సెప్ట్ ని ప్రజలు ఎలా గ్రహిస్తారు? థింక్ చేయలేరు. వారికి ఒక నమ్మకం ఉండింది, ఇశ్రాయేలీలకు ఒక నమ్మకం ఉండింది. అదేంటంటే చనిపోయేవారు, అంటే దేవుని అంగీకరించి ధర్మశాస్త్ర ప్రకారంగా కరెక్ట్గా జీవించి మరణించేవారు పాతాళములో ఒక పీస్ఫుల్ అయిన ప్లేస్కి వెళ్తారు. పాతాళము రెండుగా విభజిస్తారు.
పై పాతాళము క్రింది పాతాళమని విభజిస్తారు. అందులో టాట్రాస్, హైట్స్, అబిస్సు ఇంకా గెహెన్నా అని భాగాలు ఉంటాయి. అంటే గ్రీకులో వచ్చి పాతాళము 4 భాగాలకు చెప్తారు. అందులో టాట్రోస్, హెయిట్స్ అని చెప్పేటువంటి 2 స్థలాలుంటాయి. అందులో అబిస్ అని ఒక స్థలం ఉంది, మీరు వినే ఉంటారు, అది పాతాళంలో ఒక భాగం. మన భాషలో అంధకారము, పాతాళము, పాతాళ గొయ్యి, నరకము అని 4 విధాలు. ఇందులో పాతాళము, పాతాళ గొయ్యి 2 ఉన్నాయి. అంధకారం అనేది ఏంటంటే దయ్యములు సంకెళ్ల చేత కట్టి ఉంచబడిన స్థలము. సో ఈ 4 భాగాల్లో 2 స్థలాలు. నరకమనేది ఇక మీదటే రాబోతుంది, నాట్ ఎట్ ఉంది, కాని జనులు అక్కడికి ఎవరు వెళ్ళలేదు. న్యాయ తీర్పు అనంతరమే అక్కడికి వెళ్తారని బైబిల్ తెలియజేస్తుంది. సో పాతాళము, పాతాళ గొయ్యి 2 ఉన్నాయి. ఈ పాతాళములోనే పై పాతాళము, క్రింద పాతాళము అని ఉంది. ఇప్పుడు మీరు పాత నిబంధనలోని పరిశుద్ధులు మాట్లాడుతున్నప్పుడు చూసినట్లయితే వారు చెప్పే మాట, యెహోవా నా ప్రాణమును గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివంటాడు. కీర్తనలో ఉంటుంది. మరొక చోట చెప్తాడు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు అంటాడు. ఇప్పుడు యాకోబు చెప్తున్నప్పుడు, నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోచేస్తున్నారంటాడు. వీరెవరూ పరలోకానికి వెళ్లేదాని గురించి మాట్లాడటం లేదు. పాతాళానికి వెళతామనే మాట చెప్తారే గాని పాతాళములో ఆ క్రింది పాతాళానికి వెళ్ళకూడదు, పై పాతాళంలో ఉండాలి అనేటువంటిదే వారి నమ్మకంగా ఉండింది. దాని ఆధారంలోనే ఈ పారబుల్ ఉంది. సో ఒక థింకింగ్ ఉంది, ఆ థింకింగ్ ని బేస్ చేసుకుని వస్తున్నాడు. అది నిజమని నిరూపిస్తున్నాడు, ఎందుకంటే క్రీస్తు చెప్పాడు కాబట్టి అది నిజమే. సో క్రైస్ట్ ఇక్కడ చెప్తున్నప్పుడు ఆ పై పాతాళము, క్రింద పాతాళంకైన డిఫరెన్స్ అక్కడ చూపిస్తున్నాడు. ఈ డిఫరెన్స్ చూపిస్తున్నప్పుడు ఇది జనులకు చూడని విషయమే కదా. పారబుల్ అనేది చూసిన విషయాన్ని చూడని విషయంతో చెప్పేది. ఇక్కడ చూడని విషయాన్ని మరొక చూడని విషయముతో చెప్తున్నాడు. సో రెండవది, ఈ ఐశ్వర్యవంతుడు, లాజరు, ఈ ఇద్దరు అనేటువంటిది వచ్చి ఒక 2 క్యారెక్టర్స్ యూజ్ చేస్తున్నాడు. అయితే దాన్ని రిలేట్ చేయగలం. అది లోకములో ధనికుడిని చూస్తున్నారు, పేదవాడిని చూస్తున్నారు, లాజర్ని చూస్తున్నారు, దీన్ని రిలేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాజర్ వచ్చి ఆ మార్తా మరియా లాజరా అని మనకు తెలియదు. అక్కడొక లాజర్ ఉన్నాడు. సో ఆ లాజర్ అయి ఉంటాడేమో అంటే కాదు. సో ఆ లాజర్ ఆ విధంగా చనిపోయాడని ఇక్కడ లేదు, అతను వేరొక లాజర్. సో అందువల్ల మేబీ ఒక ఆ ఊర్లో జీవించిన ఒక క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఈ పారబుల్ కై యూజ్ చేయబడినటువంటి ఒక క్యారెక్టర్ అయి ఉండొచ్చు. సో ఐశ్వర్యవంతుడు, లాజరు అనే ఒక 2 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాడు. ఈ 2 క్యారెక్టర్స్ జనులు చూశారా తెలియదు. అయితే పాతాళాన్ని వారు చూడలేదు. చూడని ఒక విషయంతోనే యేసు అక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ పారబుల్ మిగతా పారబుల్స్కి ఎలా డిఫర్ అవుతుందనేది చెప్తున్నాను. పారబుల్ అంటేనే చూసిన విషయంతో చెప్పడం, ఇది చూడని విషయంతో ఎక్స్ప్లెనేషన్. సరే, ఇప్పుడు 2వ ప్రశ్నకి వెళదాం. ఇప్పుడు మనం చూసినంత మట్టుకు ఆ ఐశ్వర్యవంతులందరూ ఈ పారబుల్ మట్టుకైతే, ధనవంతులందరూ ఒక పాతాళానికి, మోసమైన స్థలానికి వెళ్తారు. ఇక్కడ కష్టపడేవారే మంచి స్థాయికి వెళతారు. అంటే ఇది చూడటానికి ఎలాగుందంటే భూమిలో ధనవంతుడుగా ఉండడమే తప్పు. అవును, ఆ విధంగా ఒక రకమైన థింకింగ్, ఆ థింకింగ్ ఉంది జనులకి. ఒక పక్షం వారు ఇక్కడ ఈ లోకంలో భూమి మీద మంచి ఈవులు అనుభవించడమే ఒక తప్పైనది. ఎందుకంటే ఇక్కడ చూడండి చెప్పాడు, క్రింద ఏం చెప్తాడంటే, అబ్రహాము చెప్తూ, అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూచాడు. కుమారుడా 25వ వచనము, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించడానికి జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అప్పుడు భూమిలో సుఖం అనుభవించినట్లయితే మరణాంతరం అతనికి సుఖం లేకుండా పోతుందని అర్థం. అలాగని ఒక పాయింట్ ఈ వాక్యం చదువుతున్నప్పుడు వారికి అలా తెలుస్తుంది. నేను ధనవంతునిగా ఉండకూడదు, దరిద్రునిగా ఉండాలని వాక్యం చెప్పలేదు. నేను డబ్బును వాంఛించకూడదనేదే చెప్తుంది. దాన్ని ఇష్టపడి దాని వెనుకే పరిగెత్తి లోకం అని పరిగెత్తకూడదు. ధనాపేక్ష ఎగ్జాక్ట్ వర్డ్. ధనం అవసరం, ధనాపేక్ష ఉండకూడదు. వస్తువు అవసరం, కానీ అత్యాశ ఉండకూడదు. ఆహారం అవసరం, తిండిపోతుతనం కూడదు. అలాగే బైబిల్ చెప్తుంది. డబ్బు లేకుండా ఈ వరల్డ్లో మీరు ఎలా సర్వే అవుతారు? ఇట్స్ ఎ కమ్యూనికేషన్ మోడ్ కదా. అవును, ఏదో ఒక ట్రాన్సాక్షన్ మోడే కదా అది. ఆ మోడ్ లేకుండా ఎలా చేస్తారు? అన్ని కాలాల్లోనూ ఉండింది. కరెక్ట్. ఎప్పుడు మనిషి లోకాన్ని సాతానికి ఇచ్చేశాడో అప్పుడే ఆ మోడ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సాతాను అన్నిటికీ వెలపెట్టాడు. అబ్రహాము కరానులో తన భార్య కొరకు శ్మశాన భూమి కొంటున్నాడు. ఆ భూమిని కొనడానికి వెండిని తూచి కొనుగోలు చేసినట్టుగా ఉంటుంది కదా. సో అబ్రహాం దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు మీరిలా తీసుకోండి, ఒక ముఖ్యమైన విషయం. లాజర్ను తీసుకెళ్లి ఎక్కడ వదిలిపెట్టారు? అబ్రహాం రొమ్మును వదిలిపెట్టారు, అవునా? అబ్రహాము ఎవరు మొదట? ఆయనే ఐశ్వర్యవంతుడు. అబ్రహాము ఆ లోతు యొక్క సంపద వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. ఇస్సాకుకై భార్యను చూడటానికి వెళ్లారు. రిబ్కా గృహానికి వెళ్లి ఆ దాసుడు ఏం చెప్పాడు? నా యజమానుడు యెహోవా చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అలాగే చెప్పాడు. వెరీ రిచ్ పర్సన్. సరే, అబ్రహాం మాత్రమే అలాగున్నాడా అని చూస్తే ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ ఐశ్వర్యవంతుడయ్యాడు. అప్పుడు ఈ చోట ఐశ్వర్యం గురించి మాట్లాడలేదని అర్థం. అప్పుడు లాజరును తీసుకెళ్లి మరొక దరిద్రుని ఓడిలో పెట్టాలి కదా.
ఎందుకు ఒక ధనవంతుడి రొమ్ము దగ్గర ఉంచుతున్నారు? అప్పుడు అబ్రహాము ఒక గొప్ప ధనవంతుడు కదా వాక్యానుసారంగా. పాత నిబంధనలో ఏ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు? అబ్రహాము ఐశ్వర్యవంతుడే కదా. అప్పుడు ఇక్కడ డబ్బుని ఫోకస్ చేయలేదు బైబిల్. డబ్బున్న ప్రతి ధనవంతుడు చెడ్డవారిగాను, పేదవాళ్ళందరూ కూడా మంచివాళ్ళని ఇక్కడ చెప్పబడలేదు. ఇక్కడ అప్పుడు మనం పలు సమయాలలో ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. డబ్బు ఒక రాంగ్ అయిన విషయం కాదు, అది మనం ఎలా యూజ్ చేస్తున్నాం. ఈరోజు దీన్ని ఇలా అర్థం చేసుకోవడం వల్ల ధనవంతుడు ఎక్కడికెళ్ళాడు? ఆ పాతాళానికి వెళ్ళాడు. ఆ ధనవంతుల కంటే దరిద్రులుగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే అదొక తప్పైన కాన్సెప్ట్. సరే, జక్కయ్య ఎవరు? జక్కయ్య మాటకు ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసు చెప్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నదంటున్నాడు. కొర్నేలి ఎవరు? కొర్నేలియస్ ఆ ఊర్లో గొప్ప ధనవంతుడని చెప్పబడుతున్నాడు. శతాధిపతి ఎవరు? 100 మంది మీద అతను అధికారిగా ఉంటున్నాడు, అందువల్ల అతడు శతాధిపతి. అప్పుడతనెవరు? అదే అతడు చెప్తాడు, నేను రమ్మంటే ఒకడు వచ్చును, వెళ్ళమంటే వెళతాడు, అంతటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వ్యక్తిని నేను అంటున్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అదే అతనిలో ఉన్నటువంటి ముఖ్యమైన క్వాలిటీ. సరే, అవన్నీ వదిలేయండి. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు కాదా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు. ఈరోజు వీరు ఐశ్వర్యమంటున్నటువంటి బంగారము, వెండిని, వీటన్నిటిని సృష్టించింది ఎవరు? సృష్టికర్త ఎవరు? మీరు వెళ్ళి చూడండి. ఆ న్యూ జెరూసలేం, క్రొత్త యెరూషలేం అని బైబిల్ చెప్తుంది. అది పూర్తిగా గోల్డ్ అని చెప్పబడుతుంది. ఇందును బట్టి ధనమును గురించి మాట్లాడుతున్న ధనాశ అనేది కాదు. ఏది ఉన్నప్పటికీ దేనిమీద కూడా నాకు ఆశ ఉండకూడదు. అవసరానికే ఉపయోగించుకుంటున్నాను. కొంతమందిని చూసినట్లయితే ఆ డబ్బనేది కాదు, కొంతమందిని చూస్తుంటాము, ఆ కప్పులని కూడా చేరుస్తూ ఉంటారు. 100 కప్పులుంటాయి ఇంట్లో, చిన్న చిన్నవిగా కొనిపెట్టుంటారు. హాబీ అని చెప్తుంటారు. అది ఎవరికివ్వరు, దానితో ఏమీ చేయరు. దానిమీద ఒక పీరియడ్లో వారికి ఎలాగ మారిపోతుందంటే దానిమీద ఒక పిచ్చి ఏర్పడుతుంది. అక్కడే మిస్టేక్ అవుతుంది. ఒక షర్టు, కొందరు చూస్తే 100 షర్ట్లు, 200 షర్ట్లు పెట్టుకుని ఉంటారు. ఇవ్వడానికి మనసు రాదు. ఈ చోట ఐశ్వర్యవంతునికి పేదవానికి మధ్య సమస్య కాదు, ఇక్కడ మరొక సమస్య ఈ స్థలంలో ఉంది. ఆ అబ్రహాముకి ఈ ధనవంతునికి ఏంటి డిఫరెన్స్? అబ్రహాము ధనవంతుడే, ఇతను ధనవంతుడే. డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటేనే గాని ఈ వరల్డ్లో మీరు ఎలా జీవించాలనేది మీకు తెలుస్తుంది. బేసిక్గా తెలుస్తుంది. లేకపోతే ఒకటి ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాను, లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాను. ఈ ఎక్స్ట్రీమ్లో నేను ఎలాగెళ్తున్నాను? నేను చెప్పులేసుకోకూడదు, చెప్పులేసుకోవడం కూడా పాపమని స్థాయికి వెళుతున్నాను. లోకాన్ని ద్వేషించడం అంటే అన్నిటిని వదిలి నేను పూర్తిగా తరచుగా చెప్తుంటాను. ఈ ఎత్తుకొనబడటంలో భాగమైన హానోకు ఉన్నాడు. అతడే మొదటి వ్యక్తి ఈ ఎత్తుకొని పోబడేవారిలో. అతడు లోకాన్ని ద్వేషించడం వల్ల ఎత్తుకోబడ్డా అన్నట్టయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, హానోకు తన కుటుంబముతో ఉంటూ కుమారులను కుమార్తెలను కనెను అని ఉంటది. నేను దేవునితో కూడా బెస్ట్ పర్సన్ అని ఎక్కడ సాక్ష్యము పొందుతున్నానంటే అన్నీ వదిలి ఎక్కడో దూరంగా వెళ్ళిపోవడం కాదు. నాకివ్వబడిన బాధ్యతలు వదిలిపెట్టి నేను ఒంటరివానినై అయ్యో ఇవన్నీ నాకొద్దు, ఇవి ఉంటే అలా కాదు. అలాగుంటే పౌలు రక్షణ పొందిన వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి. నాకివ్వబడిన బాధ్యతలో నేను ఎంతగా నిజాయితీగా ఉంటాననేటువంటిదే విషయం. ఇప్పుడు హానోకు నాకు కుటుంబం ఇవ్వబడింది. ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేదు. ఆ కుటుంబానికి విశ్వసనీయతగా ఉండాడు, అందువల్ల వెళ్ళాడు. సో నాకివ్వబడిన ధనాన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాననేది ప్రశ్న. ఇప్పుడు అబ్రహాము దగ్గర ఐశ్వర్యం ఉంది, దేవుడే ఇస్తున్నాడు. ఒక దగ్గర చూస్తున్నాం, సొదొమ రాజు చెప్తున్నాడు, నువ్వు ఐశ్వర్యాన్ని ఉంచుకో, ఏది కావాలన్నా తీసుకో, నాకు మనుషులను మాత్రం ఇవ్వు. అప్పుడు అబ్రహాం చెప్తున్న విషయం ఏంటంటే, ఒక నూలుపోగు చెప్పుల వారైనా అవసరం లేదు, చెప్పుల వారు కూడా తీసుకోను, అంటే లేసు కూడా తీసుకోను, షూ లేసు కూడా తీసుకోను, అన్నిటినీ తీసుకెళ్ళు అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? డబ్బు అసహించుకున్నాడా? లేదు. ఆ డబ్బును నేను ఎలా సంపాదిస్తున్నానన్నదే ప్రశ్న. ఆ డబ్బు నా దగ్గరకు వస్తున్నప్పుడు కరెక్ట్ అయినటువంటి ఒక మోడ్లో వస్తుందా? అది నేను సరిగ్గా సంపాదిస్తున్నానా? ఆ డబ్బు నాకు నిజాయితీగా వస్తుందా? ఆ విషయంలో నిజాయితీగా ఉన్నానా? నాట్ ఓన్లీ మనీ. ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, వేదవాక్యము ధనవంతుని ఏనాడూ అసహించుకోలేదు. ధనము తప్పైనదని వేదవాక్యం చెప్పలేదు. యేసుక్రీస్తు ధనాన్ని హ్యాండిల్ చేశాడా లేదా? హ్యాండిల్ చేశాడు. డబ్బు కొరకు ఒక సెపరేట్ అకౌంటెంట్నే పెట్టాడు. అతనికి ఒక డబ్బు సంచి ఇచ్చాడు, అది కరెక్ట్గా హ్యాండిల్ చేయమంటాడు. అదే నాకివ్వబడినటువంటి ధనమో, నాకివ్వబడిన పనో, నాకివ్వబడిన కుటుంబమో, లేకపోతే నాకివ్వబడిన ఏదైనా సరే, దానికి నేను ఎంత నిజాయితీగా ఉంటున్నాను, అది ఎలా నిర్వహిస్తున్నాననేటువంటిదే ముఖ్యమైన ప్రశ్న.
అదే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఐశ్వర్యవంతుని గూర్చి ధనవంతుని గూర్చి కాదు, నీవెటువంటి ధనవంతునిగా ఉన్నావు అనేటువంటిదే ప్రశ్న. ఆ లిస్టులోనే ఇతను పాతాళానికెళ్ళాడు, క్రింది పాతాళానికెళ్ళాడు, అబ్రహాము పై పాతాళంలో ఉన్నాడు. సో ఇదే డిఫరెన్స్ని కలుగజేస్తుంది, వేరేది డిఫరెన్స్ లేదు. ఈ లాజరస్ ఐశ్వర్యవంతుడు అని ఈ స్టోరీలో ఫౌండేషన్లోకి వచ్చాం, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. అయితే ఈ విషయాన్ని ఐశ్వర్యవంతుని గురించి, రిచ్ మెన్ గురించి మనం చూసాం. బైబిల్ ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ రిచ్ పీపుల్, ఇది కరెక్ట్ అయిన విషయం. అయితే చాలా మంది ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించండి. నాకైతే అంటే వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కోసమే ఒక లిస్ట్ వేసి కొంతమంది ప్రార్థన అని ఉంది. ఆ ప్రార్థన తప్ప రైట్ అన్నదో ప్రశ్న. అయితే నేను ఇంకా కష్టంలోనే ఉన్నానే, ఇంత ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అయితే నేను కష్టంలోనే ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు. అలా అనుకునే వారికి ఏం బదులు ఇవ్వాలనుకుంటున్నారు? దరిద్రం అనేది ఒక ఖచ్చితం చేయబడినటువంటి ఒక స్థితి కాదు. ఖచ్చితంగా దరిద్రునిగా ఉండాలి అనేటువంటిది కాదు. అనేకులు యోబును చెప్తారు. యోబు వచ్చి జీవితకాలం ధనవంతునిగా ఉండాడు. అతను ప్రత్యేకించి ఒక కాలఘట్టంలోనే శోధించబడ్డాడు, తిరిగి ధనవంతుడయ్యాడు ఆయన. నేను తిరిగి నమోదు చేస్తున్నాను, ధనవంతునికో ధనముకో ఈ ఎపిసోడ్ మనము చేయలేదు. మన మోటివ్ అది కాదు. ఇప్పుడు చెప్తున్నాను, ధనాపేక్ష తప్పే, అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. నాకు అనుదినము కావాల్సింది దేవుడిస్తున్నాడు, ఉచ్చుకుంటున్నాను, అది యూజ్ చేస్తున్నాను, మినిస్ట్రీకి ఇస్తున్నాను. దానిని మించి నేనొచ్చి అనేక పేదలకు చేస్తున్నాను, ఇవన్నీ ఓకే, ఫైన్. నేనెప్పుడైతే ఈ డబ్బు వెనుక పరిగెత్తి నేను, నా పిల్లలు, నా మనవళ్ళ పిల్లలు 100-200 కోట్లు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, ఈ థాట్ ఉంది కదని రాంగ్. అందులో మరొక అభిప్రాయమే లేదు. అయితే దరిద్రం అనేది ఒక క్వాలిఫికేషనా? కొందరు అనుకుంటున్నారు అప్పుడు క్రీస్తుని వెదికేవారు దరిద్రంలోనే ఉండాలా, అలా ఉండడం సరేనా? కొందరు చెప్తున్నారు వెదుకుతున్నాను కానీ దరిద్రంలో ఉన్నాను, కష్టంలోనే ఉన్నాను అంటున్నారు. క్రైస్ట్ ఎవరిని కూడా దరిద్రంలో ఉండాలనేది ఇష్టపడలేదు. దేవుడు ఒక్కరోజు కూడా దరిద్రంలో ఉంచేటువంటి దేవుడు కాదు. పాత నిబంధన, కొత్త నిబంధన రెండిట్లోనూ దేవుడేం చెప్తున్నాడంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, గివ్ us our డైలీ బ్రెడ్. అదే కదా మనం చెప్తున్నాం. పాత నిబంధనలో కూడా అలాగే ఉంది. ఏంటంటే, నాకు అధికంగా వచ్చి నేను దానిని ఒక తప్పుగా మిస్యూజ్ చేసి నీ నామమును దూషించకుండా, అదే సమయంలో కొద్దిగా వచ్చి నేను దరిద్రుడనై దొంగిలించి నీ నామము దూషించబడకుండునట్లు అనుదినము కావాల్సింది నాకు దయచేయమంటూ పాత నిబంధన అలాగే చెప్తుంది, కొత్త నిబంధన అలాగే చెప్తుంది. సో దేవుడు మనకు అవసరతలు సంధిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలోనికి నడిపించాడు. వారొచ్చి దరిద్రములోనికి నెట్టబడ్డారు. అలా కాదు, వారికి కావలసినంత సమృద్ధిగా తినమన్నాడు. నీకెంత కావాలంటే ఆయన చెప్పిన మాటేంటి? రేపటికి తీసిపెట్టద్దు. ఈనాటికి ఎంత అవసరమో అతను 1 వంతు, నువ్వు 2 వంతులు తింటానంటే తిను, లేదా 2.5 తింటావా తిను, ఎంత కావాలంటే తిను, అయితే రేపటికి తీసిపెట్టద్దు, అంతే ఆయన చెప్పింది. సో దేవుడు దరిద్రాన్ని ఇష్టపడే దేవుడు కాదు. ఒక పరిస్థితిలో నిన్నలా దాటి వెళుతున్నా, ఆ కాలఘట్టానికి వస్తున్నాను, అదొచ్చి ఒక టెస్ట్ పీరియడ్ లేదా ఎగ్జామ్ పీరియడ్ అనుకోండి, అందరికీ ఉంది. ఈరోజు కొన్ని ఉపదేశాలున్నాయి, దరిద్రము దేవుడిచ్చేది కాదు, మనం సంపన్నంగా ఉండాలి. అలా మాట్లాడిన వారందరూ ఒక కాలంలో కష్టపడిన వారే. వారు చెప్పే మాట, ఆ రోజు మేము తెలియకుండా కష్టపడ్డాము, అలా కాదు. ఆ రోజు వారు కష్టపడటమే పునాది. ఆ పునాది మీద ఈరోజు బిల్డింగ్ కట్టి వీరేం చెప్తున్నారు చూడు, దేవుడు నాకెంత పెద్ద బిల్డింగ్ కట్టించాడు, మీరెంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారనేది ముఖ్యం కాదు, మీరెంత పునాది వేశారో చెప్పండి, తను బిల్డింగ్ కట్టుకుంటాడు. ఈరోజు ఈ మీడియా ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాము, దీనికైనా ఫౌండేషన్ మీరు ఎంత కష్టపడి వేసుంటారు. తల్లిదండ్రులు చేసిన సాక్రిఫైస్ అంతా అన్నీ ఉన్నాయి. అంతమంది యొక్క సాక్రిఫైస్ కష్టం మీద ఆధారపడి ఉంది. కరెక్ట్. ఇవన్నీ దేవుని కృప వల్ల నిలిచి ఉన్నాయి, అంతే. ఈ కష్టం అన్నది ఒక పరిస్థితిలో అందరికీ వస్తుంది, అంతమందికి వస్తుంది. ఇది నిరంతరమైంది కాదు, దేవుడు అలా ఇష్టపడనూ లేదు. మన విశ్వాస్యతకు తగినట్టుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పలు సమయాల్లో మనమేం చేస్తున్నామని చూసినట్లయితే ఈ దరిద్రానికి మనమే ఒక దారి చూసి పెట్టేవారంగా ఉంటాం. అందుకనే దేవుడు చెప్పాడు, చిన్న విషయంలో నమ్మకంగా ఉండు, ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే మరో స్థాయికి నేను తీసుకెళ్తాను అని. అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, ఒక 2 ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకున్నారు, మీ కింద స్టాఫ్కి జీతం ఇవ్వాలని మీకు తెలుసు కదా. మీకే తెలుస్తున్నప్పుడు పరలోకపు దేవునికి తెలీదా? సేవకు పిలిచినవాడు, మనమే చెప్తున్నాం కదా ఆయన పిలిచాడని. ఇచ్చేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఎందుకని మీ మార్గంలో మీరు అనేకము సంధించాను. అంటే నేనిష్టపడేది ఇస్తున్నాడనేది అవసరం కాదు, ఆయన అనుకునేది ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఇష్టపడతాను. వచనం వర్తిస్తుంది, మనం నిర్లక్ష్యంగా మిస్యూజ్ చేస్తున్నామో అనిపిస్తోంది. సీక్ ye ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో సీక్ ye ఫస్ట్
అది మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు కూడా ఇవ్వబడును. మొదటిగానే ప్రేయర్ రిక్వెస్ట్ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం కూడా ఇవ్వబడిన దాని మీద కాన్సన్ట్రేట్ చేశాం. సో ఇది కరెక్ట్ గా క్యాచ్ చేస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని. భోజనంలో ఏది ముఖ్యం అనుకుంటున్నారు? ఒక భోజనం తెచ్చిస్తున్నారు. అవును. ఆ భోజనం తినకముందు మొదటిగా మీరు గమనించినట్లయితే అటువైపు నడుస్తున్నప్పుడు మీకు వాసన వస్తుంది. అవును, ఇది అవును. స్మెల్. అయితే దగ్గరికి వెళితే ఆ స్మెల్ రావడానికి వారు యూజ్ చేసింది ఒక చిన్న విషయంగా అవును. ఉంటుంది. అయితే దానిలో ఉన్న హెల్తీ ఫుడే కదా ముఖ్యం. కరెక్ట్. ఆ స్మెల్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తున్నాం కదా. అవును. ఆ విధంగానే లోకానుసారమైన ఆశీర్వాదము అలా స్మెల్. అయితే నిజమైన ఆహారం అన్నది దేవుని దగ్గరే ఉంది. పలు సమయాల్లో మనం ఇది వెతుకుతూ ఉంటుంటే అది కనపడకుండా పోతుంది. దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు వాటంతటా అవి దొరుకుతూ ఉంటాయి. సో ఐశ్వర్యం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేటువంటిదే. దేవుడే కలుగుజేసి ఆశీర్వదిస్తున్నాడు. వాటిని వాంఛించకుండా ఎంతైనా దేవుడు ఇవ్వనివ్వండి. అది ఎందులో కొరకై ఇవ్వబడుతుందో అందులో కొరకే ఇచ్చేస్తున్నా. నాకు అది కాదు లోకం, దేవుడే నాకు ముఖ్యం. ఆ కాన్సెప్ట్ వస్తేనే అన్నీ సరిగ్గా ఉంటాయి. ఇందులో ఏం చెప్పి ముగించచ్చు? మరి ధనవంతులు నరకానికి వెళతారనేటువంటిది కాదు. మరి ధనవంతుడు పరలోకానికి వెళ్ళొచ్చు, పరదైస్కెళ్ళొచ్చన్నందుకు అబ్రహామే ఒక ముఖ్యమైన సూచనగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనం చేసే నమోదులో మనం బేసిక్ టచ్ చేసాం. మరో కార్యక్రమంలో ఇందులో ఉన్న మరో విషయాలు, అంటే తెలిసిన విషయాలు తెలియని కోణంలో లాజరుకి ఐశ్వర్యవంతునికి ఈ సెపరేషన్, మరి రెండోది అన్నీ ఉండి ఇతడు ఎందుకు నమ్మలేదు, ఎందుకని ఇతడు ఇక్కడికి తొయ్యబడ్డాడు, లాజర్కి ఎలా అక్కడికి వెళ్ళాడు, అందరికీ తెలుసు. అయితే తెలియని విషయాలున్నాయి. దీని గురించి మనం మరో కార్యక్రమంలో చూద్దాం. ఈ నమోదులో మీరు చాలా విషయాలు తెలియజేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఉపమానములు, రహస్యములు. సంతోషం, వందనాలు. ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.